ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం కూడా బాధలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదని ఒక వార్త వినిపిస్తుంది. దానికి మీరు ఇండస్ట్రీ నుంచి అయితే మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదండి. ఇప్పటి వరకు కూడా ఒక కాల్ చేసి కనీసం ఎలా ఉండు అని కూడా కనుక్కోలేదు. దిల్ రాజు ప్రొడ్యూసర్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది. అతను తన అసిస్టెంట్ని పంపించినాడు, శ్రావణ్ తన పేరు. తను వచ్చి అన్నీ మాట్లాడి మాకు ఒక హోప్ ఇచ్చిండు, ఏదున్నా మేము చూసుకుంటాం, మా సార్ చూసుకుంటాడు అని చెప్పేసి. ఇంతవరకు కూడా కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు. నేను నిన్న కూడా కాల్ చేశాను, డాడీ ఫొటోస్ పంపిస్తున్నాయి, ఇట్లా ఉన్నాడు చూడండి ఐసీలో అని చెప్పేసి. అయినా కానీ అసలు దానికి రెస్పాన్స్ లేదండి. అంటే అక్క ఆయన ఆరోగ్యం కొంచెంగా ఇదవుతుందని చెప్పొచ్చు. అంటే హాస్పిటల్ మార్పు చేసినప్పటికీ కూడా ఎందుకని ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది? అంటే ఆర్బీఎం హాస్పిటల్లో డాడీకి కిడ్నీ ప్రాబ్లం మాత్రమే ఉంది. స్టార్టింగ్ నుంచి 4 years నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఈ మధ్య మాత్రం ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా అయిపోయింది అనమాట నైట్. అంటే నిన్న డాక్టర్లు చెప్పేయడం జరిగింది. అంటే గత కొన్ని వారంగా నుంచి కూడా ఆయన వెంటిలేషన్ మీదే ఉన్నారు. నిన్న ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉండండి డాడీ. 8:30 నుంచి కొంచెం సిక్ అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 9:25కి డాడీ చనిపోయిందండి. చివరిసారికి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు అసలు ఆయన. అసలు తనకి ఏం తెలియదు, కళ్ళు తెరియట్లేదు, అసలు మాట్లాడట్లేదు ఏమీ. ముందు నుంచి కూడా గబ్బర్ సింగ్ టీం అనేది తోడుందని చెప్పొచ్చు. అవునండి, వాళ్ళు ఒక్కలే ఉన్నారు మాతోటి, ప్రతిదానికి ఉన్నారు మాతో. ఇండస్ట్రీలో మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ఇంకా లేరు అనే వార్త ఇటువైపు అభిమానులు, అటువైపు ఇండస్ట్రీ కూడా తీసుకోలేకపోతుందని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం కోట శ్రీనివాస్ గారి మరణం ఇంకా మరువక ముందే మరోసారి ఇండస్ట్రీ చేదు వార్త వినిందని చెప్పొచ్చు. కొద్ది నెలలుగా ఫిష్ వెంకట్ ఆరోగ్య రీత్యా ఎంతగానో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది కూడా తెలిసిందే. అయితే ఒక వారం ముందు నుంచి కూడా ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది, వెంటిలేషన్ మీదనే ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. ఆయన చివరిసారిగా కూడా బిగ్ టీవీతోనే మాట్లాడటం జరిగింది. ఒక్కసారిగా ఆయన ఇక లేరు, ఆయన తుది శ్వాస విడిచారు అని చెప్పగానే ఒకవైపు ఇటువైపు ఇండస్ట్రీ, మరోవైపు అభిమానులు ఎంతగానో మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఇంటి దగ్గర విషాయ ఛాయలు అల్లుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చెల్లెలు కావచ్చు, ఆయన తల్లి, భార్య అందరూ కూడా ఒక్కసారిగా ఆయన ఇంకా లేరు ఎంతగానో. ఒకవైపు నుంచి ఆయన ఇండస్ట్రీలో పనిచేయడమే కాకుండా ఇటువైపు కుటుంబాన్ని కూడా ఆయనే చూసుకునేవారు. ఆయనకి తల్లి తండ్రి అంటే ఎంతో ఇష్టం. ఆయన సొంత ఇల్లు ఉన్నా కూడా ఆయన అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగాలి అంటూ కూడా ఆయన ఒకప్పుడు చెప్పడంతో ఇప్పుడు ఆయన తండ్రి గారి ఇంటి దగ్గర అయితే అంత్యక్రియలు అన్నీ కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే మారేడుపల్లిలో ఏదైతే శ్మశాన వాటిక ఉందో అక్కడ ఆయన అంత్యక్రియలు జరుగుతున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆయన చెల్లెలు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. అంటే ప్రతి సంవత్సరం కూడా మాతో ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. అంటే ముఖ్యంగా రాఖీ పండగకి ఒక నెలలో రాఖీ పండగ ఉంది, అంతలోపు ఇలాంటి విషాయ ఛాయలు అల్లుకోవటం మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. మాకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు మా అన్నయ్య, అలాంటిది ఇప్పుడు లేకపోవడం అనేది మేము తీసుకోలేకపోతున్నాం అంటూ కూడా ఆయన చెల్లెలు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు వాళ్ళని చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగానే కాకుండా చుట్టుపక్కల కూడా ఆయన ఎంతగానో మంచి పేరు తెచ్చుకున్నారనేది కూడా మనకు తెలుసు. అంటే ఫిష్ వెంకట్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉంటారు. అలాంటిది 2 సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం కూడా మనం చూసాం. కాలికి గాయం అవ్వటం, అదేవిధంగా కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అవ్వటం, లివర్ డ్యామేజ్ అవ్వటం, ఇదంతా కూడా దీని కారణంగానే ఆయన చనిపోయారు అనే విషయాన్ని కూడా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. నేను రాత్రి 10 గంటల సమయంలో ఆయన చనిపోయారంటూ కూడా డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా మున్నీరు అవుతున్నారు. ఆయన భార్య కూడా అనేక సార్లు బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు, అలాంటిదే ఒక్కసారిగా ఇలా విషాయ ఛాయలు అల్లుకోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు పెద్ద వ్యక్తి అంటే ఇంటికి పెద్ద ఆయన, అలాంటిది ఒక్కసారిగా లేకపోవడం అనేది కూడా మేము తీసుకోలేకపోతున్నాం అంటూ కూడా ఎంతగానో ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన తల్లి అంటే ఆయనకి 2 కుమారులు ఉన్నప్పటికీ కూడా ఫిష్ వెంకట్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎప్పుడు కూడా నాకు ఏదో ఒకటి తినమంటూ ఇంటికి తీసుకురావటం ఇదంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళు. చివరిసారిగా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. నేను ఫోన్లో కూడా మాట్లాడాను, నాకు ఫోన్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు, అంటే టైంకి తింటూ ఉండు అంటూ కూడా ఆయన చెప్పారు అంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆవిడని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ ఎక్కడ పోతున్నావు లేవురా అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఆయన చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీతో? దవాఖానకు రేపు పోతానన్న రోజు మాట్లాడి వాళ్ళని కొంచెం మందు ఇట్లా తాగితే వాళ్ళని గలీజ్గా తిడుతుండే. అలా ఏమన్నా పట్టించుకోవద్దు, నువ్వు మంచిగా తిను, మంచిగా ఉండు అమ్మా అన్ని ఫోన్లో చెప్పిండు బిడ్డ. అయ్యే వాడుకోమన్నా నేను ఉజ్జలని తిడతా కొడతా అవన్నీ మాట్లాడి నువ్వు మందు తెచ్చుకో అమ్మా, దవాఖానకు పో అమ్మా,
నేను మీ తమ్ముతో పైసలు పంపిస్తా అన్నీ మాట్లాడి 2 రోజులకు 3 రోజులకు దవాఖానలో మాట లేదు ముచ్చట్లేదు బిడ్డ. అంతకంటే ముందు వస్తుండే వచ్చిపోయి ఉంటుండే ఇన్నే ఉన్నారు అని అందరూ. ఆయన మద్యానికి బానిస ఎక్కువయ్యారు అనేది కూడా మేము విన్నాం. మద్యం ఎక్కువ సేవించేవారు, మద్యం ఎక్కువ అలవాటు అయింది మందు. దాంతోనే మాకు ఈయనలేడు బిడ్డ. ఈయన కొంట అట్లా చేసుకొని అక్కడ సాటుకుంటే తాగి పడి ఇవి భుజ చేసుకుంటే ఇవి ఆపరేషన్ చేయకపోయారు బతకకపోయినా. అసలు ఆయన చేతులతో కొంత చేసుకున్నాడు బిడ్డ. నా కొడుకని కాదు, వాళ్ళని తిట్టొద్దు కోడళ్ళని కూడా. వాళ్ళు నా బిడ్డ సుంటేలే. 3 కొడుకులు, అందరి పెళ్ళిళ్ళనే పిల్లలు అందరికీ, వాళ్ళకు కూడా పిల్లలు. అన్నీ నేను కష్టపడి చేసిన బిడ్డ. నాయనకు ఉద్యోగం లేకున్నా నేను చేపలు అమ్ముకొని కష్టపడి చేసిన. ఎంటబడి ఉరుకొచ్చేటోడు నా కొడుకు ఏం చేసిపోయాడు. ఇప్పుడు కలిపి బొక్క పెట్టేటప్పుడు వెళ్ళిపోతాడా? నన్ను కొంచెం ఎత్తేసి రాడా బొందలగడ్డల. నువ్వు తవ్వ చూసుకొని పోతావురా ఇంకయ్యా ఓ నాయనా. చూడొచ్చు ఆ తల్లి బాధలో, ఆ తల్లి మాటల్లో కూడా ఆవేదన బాధ అనేది మనం చూడొచ్చు. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందరూ కూడా ఇండస్ట్రీ పరంగా కూడా ఆయనకి ఎంతగానో సపోర్ట్ చేయడం జరిగింది అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆయన అభిమానులు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఆయన ఎంతో హ్యాపీగా అందరినీ నవ్విస్తూ ఉండే వ్యక్తి ఒకసారిగా 2 సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య బారిన పడి ఈ విధంగా అయింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కిడ్నీ మార్పిడి జరిగితే కనుక ఆయన బతికేవారు, కాకపోతే 50 లక్షలు అవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్పడంతో ఏ విధంగా అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితులు. అంటే ఇండస్ట్రీలో ఆయన ఎంతో పెద్ద వ్యక్తులతో, పెద్ద హీరోలతో నటించిన వ్యక్తి. మంచి సినిమాలు చేశారు, అన్ని హిట్ సినిమాలే కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి కొంత సాయం అందుతుంది అంటూ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే కేవలం ఒక్క హీరో నుంచి మాత్రమే ఆయనకి సపోర్ట్ వచ్చింది అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయన పెద్ద హీరోలతో చేసినప్పటికీ కూడా ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి ఎందుకని సపోర్ట్ రాలేదు, ఎవరు కూడా ఎందుకని ఆర్థికంగా సపోర్ట్ చేయలేదు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. వాళ్ళ చెల్లెలు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. మాకంటే నిన్న నైట్ తెలిసింది, కానీ ఆయన ఆరోగ్యం అయితే చాలా బాగలేదని మాకు ఫస్ట్ నుంచే తెలిసింది. కిడ్నీలు పాడైనాయని, ఆ కిడ్నీలు వేస్తే బతుకుతాడు కదా అని ఆ ఓపుతోనే మేము ఉన్నాము. ఉప్పలు హాస్పిటల్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అక్కడ నుంచి అక్కడ ఆ పిఆర్కే లేచినాక అసలు ఆయన లేవడం లేదు, ఏం లేదు. ఆయన చూస్తే మాకే భయం అవుతుండే. రోజు ట్రీట్మెంట్ ఇంకా బాగా జరుగుద్ది అని చెప్పి వేరే హాస్పిటల్కి తరలించడం జరిగింది. కానీ ఎందుకని అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదా, లేకపోతే ఆ కాలుకు దెబ్బ తాకి ఇన్ఫెక్షన్ అయిందంట అమ్మ. ఆ ఇన్ఫెక్షన్తో మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిందంట. అది ట్రీట్మెంట్ అయ్యాక ఇంకా లోపల చూసి లోపల లివర్ కూడా ఇదైంది అని చెప్పిండ్రు. ఏదో వస్తుండొచ్చులే అన్న ఒక్క ఓపుతోనే మేము ఉన్నాం, కానీ ఇట్లా సడన్గా ఆయన ఇలా అయిపోతాడని మేము అనుకోలేదమ్మా. చాలా మంచి మనిషి. మా ఆయన చనిపోయినా కానీ నేను ఇంత బాధపడలేదు. ఆయననే మాకు అన్న తల్లి తండ్రి అనుకున్నాం, కానీ ఇంత బాధ. ఇది వాళ్ళ అమ్మ వాళ్ళే. చూడొచ్చు అందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు ఇంట్లో ఎవరు లేకపోయినా మాకు తోడుగా ఉండేవాళ్ళు, కానీ ఈరోజు ఆయనకి ఇలాంటి పరిస్థితి రావటం అనేది మాకు బాధాకరంగా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు గబ్బర్ సింగ్ సినిమాతో ఆయనకి ఎంతో మంచి పేరు వచ్చిందన్న విషయం కూడా మనకి తెలిసింది. ఆ తర్వాత నుంచి కూడా అంటే ఫిష్ వెంకట్గా ఉన్న వ్యక్తి గబ్బర్ సింగ్ ఫిష్ వెంకట్గా మారడం జరిగింది. ఎంతోమంది ఆయన గుర్తించి మంచి విమర్శలు రావటం, అదేవిధంగా అనేక సినిమాల్లో కూడా ఆఫర్ రావడం అనేది కూడా మనం చూసాం. ఒక్కొక్కరుగా అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ నుంచి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఒక మంచి కమెడియన్ అయితే ఇండస్ట్రీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి అభిమానులు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఈ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, లేకపోతే అందరూ కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇలాంటి వ్యక్తి అంటే మంచి వ్యక్తి కొన్ని ఏళ్ళగా కూడా ఆరోగ్యం
రాలేకపోవడం వల్ల ఈ విధంగా అవ్వటం అనేది కూడా మనం చూస్తున్నాం. వార్తలు కూడా అనేక కథనాలు రావటం జరిగింది. ప్రభాస్ దగ్గర నుంచి కూడా ఫోన్లు వచ్చాయంటూ కూడా రావడంతో అదంతా కూడా ఫేక్ కాల్ అని తెలియటంతో ఒక్కసారిగా నిరాశ కనిపించిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుందంటూ కూడా ఆయన కూతురు కావచ్చు లేకపోతే బంధువులు కాబట్టి అందరూ ఒక్కసారిగా ఆనందపడ్డప్పటికీ ఆ కాల్ ఫేక్ అని తెలియటంతో ఎంతగానో ఒక్కసారిగా నిరాశపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో చూడొచ్చు, ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ఆదరణ రాలేదు అంటూ కూడా ఆయన కూతురు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కేవలం ముందు నుంచి కూడా గబ్బర్ సింగ్ టీం అనేది ఆయనకి తోడుగా ఉంది అంటూ కూడా ఒకవైపు నుంచి అందరూ కూడా అంటున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తున్నాను బిగ్ టీవీ.